ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. అది కూడా నాణ్యమైన పౌష్టికాహారం అయితే మరీ మంచిది. పసిపిల్లల ఆహారం విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలనేది వైద్య నిపుణుల సూచన. ఎందుకంటే పసితనంలో తినిపించే ఆహారంపైనే వారి ఎదుగుదల, ఆరోగ్యం, మొత్తంగా భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అందుకే ఏడాదిలోపు చిన్నారులకు తల్లిపాలతో పాటు పండ్ల గుజ్జు, వివిధ రకాల పొడ్లు వంటి పౌష్టికాహారం తినిపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే పసిపిల్లల కోసం అనేక ఆహార ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఉత్పత్తుల విషయంలో పార్లమెంటరీ స్థాయి సంఘం కీలక సూచన చేసింది. పసిపిల్లల ఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అందుకోసం తనిఖీలు చేపట్టాలని సూచించింది. మరి ఈ నిర్ణయం వెనుకున్న అసలు కారణాలేంటి? పసిపిల్లల ఆహార ఉత్పత్తుల్లో ఎంత మేర చక్కెర శాతం ఉండాలి, లేదంటే ఎలాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది? ఇప్పుడు చూద్దాం. పుట్టినప్పట్నుంచి 5-6 ఏళ్లు వచ్చేంతవరకు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటారు తల్లిదండ్రులు. ముఖ్యంగా ఏడాదిలోపు చిన్నారులను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. ఆహారం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. వేగంగా ఎదగాలి, చురుగ్గా, ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఎక్కువ పోషకాలు ఉండే ఆహార పదార్థాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. పసిపిల్లలకు తినిపించే ఆహార ఉత్పత్తులు మార్కెట్లోకి విరివిగా అందుబాటులోకొచ్చాయి. అయితే ఏదైనా ఆహారానికి సంబంధించిన ఉత్పత్తులు తయారు చేసేటప్పుడు ఆహార భద్రత ప్రమాణాలు పాటించడం తప్పనిసరి. పసిపిల్లల ఆహారం విషయంలో మరీ ముఖ్యం. అందుకే చిన్నపిల్లల ఆహార ఉత్పత్తి విషయంలో పార్లమెంటరీ స్థాయి సంఘం ప్రభుత్వాలని పలు సూచనలు చేసింది. అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతున్న చక్కెర శాతాన్ని పసిపిల్లల ఆహార ఉత్పత్తుల్లో పరిమితంగా ఉండేలా తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలని సిఫార్సు చేసింది. మధుమేహం, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు ఈ మధ్యకాలంలో అనేక మంది ఈ సమస్యల బారిన పడుతున్న పరిస్థితి. అందుకు తీసుకునే ఆహారంలో చక్కెర శాతం అధికంగా ఉండటమూ ఓ కారణం అనేది అందరికీ తెలిసిన వాస్తవం. మరి అలాంటి చక్కెర శాతం పసిపిల్లలు తినే ఆహారంలో ఎక్కువైతే మొదటికే మోసం. అంటే చిన్నారులుగా ఉన్నప్పుడే ఆరోగ్యం బలహీనపడుతుంది, జీవనశైలి దెబ్బతింటుంది. అనారోగ్య సమస్యలతో పాటు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. అందుకే ప్యాక్ చేసిన వస్తువుల నియంత్రణతో పాటు శిశువులు, ఇతరుల ఆహారాల్లో చక్కెర పరిమాణం వంటి అంశాలకు సంబంధించిన నివేదికను జూలై 23న పార్లమెంటుకు సమర్పించింది పార్లమెంటు స్థాయి సంఘం. ముందుగా పార్లమెంటు కమిటీ సిఫార్సులు చేసిన అంశాలేంటని క్లుప్తంగా చూద్దాం. పసిపిల్లల ఆహార ఉత్పత్తులు తయారు చేస్తున్న కంపెనీలపై వార్షిక తనిఖీలు పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. శిశువుల ఆహారంలో చక్కెర పరిమితిపై క్రమం తప్పకుండా శాస్త్రీయ సమీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందని తెలిపింది. అలాగే పసిపిల్లల ఆహార ఉత్పత్తులకు ప్రాధాన్యతతో కూడిన అమలు, హోదా కల్పించాలని వివరించింది. తనిఖీల సందర్భంగా ఆహార ఉత్పత్తుల నమూనాల సేకరణలో చక్కెర విషయంలో నిర్దిష్ట కనీస శాతాన్ని నిర్ణయించాలని సూచనలు చేసింది. పట్టణీకరణ పెరిగిపోవడం, ఈ-కామర్స్ సేవలు విరివిగా అందుబాటులోకి రావడంతో ఈ మధ్యకాలంలో ప్యాక్ చేసిన, అతిగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. గ్రామాలు, పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో ఇవి లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులు తగిన ఆహార ఎంపికలు చేసుకోవడానికి వీలుగా స్పష్టమైన, సులువుగా అర్థమయ్యే సమాచారం ఆహార ఉత్పత్తులపై సమగ్రంగా అందుబాటులో ఉండాలని కమిటీ చెప్పింది. పైన చెప్పినట్లుగా ఆహార ఉత్పత్తుల విషయంలో లేబులింగ్ విధానం సరిగ్గా అమలు కావడం లేదనేది క్షేత్రస్థాయి పరిస్థితులను చూస్తే అర్థమవుతుంది. కమిటీ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఇందుకోసం చక్కెర వినియోగానికి సంబంధించి
అధిక, మధ్య రకం, తక్కువ స్థాయిలను సూచిస్తూ ఎరుపు, పసుపు, ఆకుపచ్చ 3 రంగుల్లో సమాచార సూచిక ప్యాకెట్లపై తప్పనిసరిగా ఉండాలని తెలిపింది. ప్యాకెట్ ముందు భాగంలో ఆయా పదార్థాల పోషక విలువల లేబులింగ్ నిబంధనలను భారత ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ FSSAI నిర్ణీత కాలపరిమితిలోపు ఖరారు చేసి నోటిఫై చెయ్యాలని కోరింది. వినియోగదారులు పోషక విలువల సమాచారాన్ని సరళమైన రీతిలో తెలుసుకునేలా లేబుల్ ఉండాలని తెలిపింది. అయితే ముసాయిదా నిబంధనలను నోటిఫై చేసి 2 ఏళ్లు దాటినా అమలుకు నోచుకోకపోవడం ఆందోళన కలిగించే అంశం. పిల్లలకి ఇచ్చేటువంటి ఫుడ్స్ అంటే కాంప్లిమెంటరీ ఫుడ్స్ ఇనీషియల్గా స్టార్ట్ చేసేటువంటి ఫుడ్స్. రాను రాను ఏంటంటే కొంచెం పళ్ళు రావడము, 1 ఇయర్ దాటిన తర్వాత కొంచెము వేరే రకాల ఫుడ్స్ తినటము ఇవన్నీ అలవాటైనప్పుడు అటువంటప్పుడు ఈ మిల్క్లో యాడ్ చేసుకునేటువంటి రకరకాల సీరియల్స్, కార్న్ఫ్లేక్స్, ఫ్లేవర్డ్ కార్న్ఫ్లేక్స్ కానీ రకరకాల అడిటివ్స్ ఉన్నటువంటివి ఇలాంటివన్నీ ఈ ఫుడ్స్ అన్నీ కానీ బిస్కెట్స్ కానీ హెల్దీ బిస్కెట్స్ అని పిల్లల కోసం పర్టికులర్లీ మిల్లెట్ బేస్డ్ బిస్కెట్స్ అని ఇలాంటివి ఏమున్నా సరే వీటన్నిటిలో కూడా ఏదో ఒక రూపంలో యాడెడ్ స్వీట్నర్ అనేది ఉండటం జరుగుతోంది. పసిపిల్లల ఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతం పరిమితంగా ఎందుకుండాలి అనే కారణాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా 15 సంవత్సరాలు వెనక్కి వెళదాం. అప్పట్లో పసిపిల్లల పుట్టుక నుంచి ఎదిగే వరకు తల్లిపాలే అమృతం. అన్ని పౌష్టికాహారాలు అమ్మ ఇచ్చే పాలలోనే. అప్పుడప్పుడు పండ్లు, ఇతర పదార్థాలు తినిపించేవారు. అయితే ప్రస్తుత పరిస్థితులు అందుకు పూర్తి భిన్నం. పట్టణీకరణ పెరిగిపోవడం, మహిళలు కూడా ఉద్యోగ, వ్యాపార రంగాల్లో రాణించడంతో పసిపిల్లలకు పాలివ్వడం కష్టంగా మారింది. ఇది అవకాశంగా తీసుకుని కొన్ని కంపెనీలు పసిపిల్లల కోసం పలు ఆహార ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ప్రస్తుతం తల్లిపాల కంటే వాటిని ఎక్కువగా తినిపిస్తున్న పరిస్థితి నెలకొంది. కొందరైతే నెలల వ్యవధిలోనే తల్లిపాలను మాన్పించి వాటిని తినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పసిపిల్లల ఆహార ఉత్పత్తుల మార్కెట్ మరింతగా పెరిగింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా కొన్ని తయారీ సంస్థలు FSSAI ప్రమాణాలు పాటించకుండా పసిపిల్లల ఆహార ఉత్పత్తులు తయారు చేసి విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పిల్లలకు తల్లిపాలకు అనుబంధంగా అందించే ఈ ఆహార ఉత్పత్తులపై వివిధ వర్గాల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అందుకు కారణం ఆయా పదార్థాల్లో నాణ్యత లోపించడం, చక్కెర శాతం ఎక్కువగా ఉండటమే. ఎందుకంటే సాధారణంగా పసిపిల్లలు, చిన్నారులు తీపి పదార్థాల రుచిని ఎక్కువగా ఇష్టపడతారు. ఒక్కసారి అలవాటు చేస్తే పదే పదే కావాలి అంటారు. ఎదుగుతున్న కొద్దీ ఆహారపు అలవాట్లు తీపి పదార్థాలకు అనుగుణంగానే ఉంటాయి. జీవితాంతం తీపి పదార్థాలు తీసుకోవడానికి ఇష్టపడతారు. ఇది అనేక అనారోగ్య సమస్యలకు మూలమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. బాల్యంలో చక్కెర అధికంగా ఉండే ఆహారాలు తినడం వల్ల గుండె జబ్బులు, ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. రీసెంట్ రిపోర్ట్స్ మనకి ఏం చెప్తున్నాయంటేనండి 41 మిలియన్ ఇండియన్ పిల్లలు ఓవర్ వెయిట్, ఊబకాయం, చైల్డ్హుడ్ ఒబేసిటీ అంటాము, దీనిలో ఉన్నారు అని చెప్పి మనకి రిపోర్ట్స్ వచ్చాయి. సో దానివల్ల ICMR వాళ్ళు కూడా గైడ్ లైన్స్ అనేవి పాస్ చేయడం జరిగింది. ఢిల్లీ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఈ హై షుగర్ అండ్ హై సాల్ట్ ఉన్న ఫుడ్స్ మీద FSSAI వాళ్ళకి ట్యాక్సెస్ కూడా వేయమంటాం కూడా జరిగిందనమాట. పాలు తాగడానికి ఫర్ ఎగ్జాంపుల్ మమ్మల్ని కూడా అడుగుతారు, ఇది ఈ పౌడర్ వేసి కలిపేసి ఇవ్వచ్చా మేడం, పిల్లల గ్రోత్ బాగుంటుంది అని చెప్పి. సో ముందు ఇటువంటి యాడ్స్, మిస్లీడింగ్ యాడ్స్ అంటాను నేను, అంటే అవి తాగితేనే లేకపోతే ఆ పర్టికులర్ ఫుడ్స్ తింటేనే, బ్రేక్ఫాస్ట్లో అవి పెడితేనే వాళ్ళ పిల్లలకి గ్రోత్ బాగుంటుందని కానీ వాళ్ళ పిల్లలు హెల్తీగా ఉంటారు అని పేరెంట్స్కి ఆ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేది అడ్వర్టైజ్మెంట్స్ అండి. సో ఫస్ట్ ఈ ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు మనకి కాయగూరలు కానీ, మనం తినే పళ్ళు, ఫ్రూట్స్ కానీ, ఆకుకూరలు కానీ వీటన్నిటికీ ఏవి మనకి అడ్వర్టైజ్మెంట్స్ ఉండవు కదండి. సో ఈ ప్యాకేజ్డ్ ఫుడ్స్ మీద కూడా ఇటువంటి లాస్ అన్నవి ఏమన్నా పాస్ అయ్యి ముందు యాడ్స్ అన్నవి ఆగిపోతే సగం కన్ఫ్యూజన్ అన్నది తగ్గిపోతుందండి. పసిపిల్లల ఆహార పదార్థాల్లో చక్కెర శాతం అధికంగా ఉండటం వల్ల ప్రధానంగా దంత సమస్యల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చిన్న వయసులోనే చిగుర్లు దెబ్బతింటాయి, దంతాలు పుచ్చిపోతాయి. దీనివల్ల జీవితాంతం ఆహారం తీసుకోవడానికి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తరచూ తలనొప్పి వస్తుంది. అలాగే తీపి పదార్థాలకు అలవాటు పడిన చిన్నారులు
కూరగాయలు, పప్పు దినుసులు తినేందుకు అనాసక్తి చూపిస్తారు. దీంతో శరీరంలో పౌష్టికాహారం లోపిస్తోంది. శక్తి సామర్థ్యాలు తగ్గిపోయే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్య అక్కడితోనే ఆగిపోకుండా ఇతర దీర్ఘకాలిక అనర్థాలకు దారితీస్తుందని చెబుతున్నారు. అందుకే పసిపిల్లల ఆహార ఉత్పత్తుల విషయంలో చాలా జాగ్రత్తగా చక్కెర నియంత్రణ ప్రక్రియ జరిగేలా చూడాలని పార్లమెంటు స్థాయి కమిటీ సూచించింది. అందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పసిపిల్లల ఆహార ఉత్పత్తుల విషయంలో కఠినంగా వ్యవహరించాలి. FSSAI ప్రమాణాలకు అనుగుణంగానే ప్యాకేజింగ్, లేబులింగ్ జరుగుతుందా అనేది ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలి. అందుకోసం రాష్ట్ర సంస్థలకు సమన్వయం చేసుకోవాలి. నాణ్యత విషయంలో రాజీ పడటం, చక్కెర శాతం ఎక్కువగా ఉన్న ఉత్పత్తులు తయారు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. పసిపిల్లల ఆహార ఉత్పత్తుల విషయంలో కొన్నాళ్లుగా ఒక ప్రధాన ఆరోపణ ఉంది. అదేంటంటే అంతర్జాతీయ ఆహార దిగ్గజం నెస్లే భారతదేశంతో సహా అల్ప, మధ్య ఆదాయ దేశాలలో పొడి శిశు ఆహారంలో చక్కెరను కలుపుతోంది. కాని సంపన్న దేశాలలో కలపడం లేదని స్విస్ పరిశోధన సంస్థ పబ్లిక్ ఐ, ఇంటర్నేషనల్ బేబీ ఫుడ్ యాక్షన్ నెట్వర్క్ IBFAN సంయుక్తంగా జరిపిన దర్యాప్తులో వెల్లడైంది. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. చక్కెర శాతం ఉండే పసిపిల్లల ఆహార ఉత్పత్తుల తయారీని తగ్గించేలా ప్రత్యేక విధానాన్ని రూపొందించాలి. అయితే ఇక్కడ పసిపిల్లల తల్లిదండ్రులు కూడా కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. చక్కెరలు ఉన్న ఆహార పదార్థాలకు పసిపిల్లలను దూరంగా ఉంచాలి. వాటికి బదులుగా నీళ్లు లేదా సాదా పాలు తాగించాలి. అరటి పండ్లు, పండిన పీచ్ పండ్లు తినిపించాలి. బేసికల్లీ మనం షుగర్ ఇంట్రడ్యూస్ చేస్తే న్యూట్రిషన్ బేబీకి ఆకలి అవ్వదు అంటే నార్మల్ ఫుడ్ లేకుంటే మిల్క్ ఇవన్నీ ఆటోమేటిక్ గా తగ్గిస్తారు. సో న్యూట్రిషన్ తగ్గిపోతుంది, షుగర్ లో న్యూట్రిషన్ ఉండదు, నో ఐరన్, నో విటమిన్స్, ఏం న్యూట్రిషన్ ఉండదు. సో ఆటోమేటిక్లీ షుగర్ ఎక్కువ ఇస్తే న్యూట్రిషన్ తగ్గిపోతుంది. షుగర్ ఒకసారి న్యూ బోర్న్ బిలో 2 years మనం ఏం టేస్ట్ చేస్తాం ఆ టేస్ట్ లైఫ్ లాంగ్ ఉంటుంది. సో బై ఇఫ్ యూఆర్ గివింగ్ మోర్ షుగర్స్, ఆ బేబీకి వెన్ హీ గ్రోస్ అప్ హీల్ హ్యావ్ మోర్ ఇంక్లినేషన్, అది షుగర్స్ మీద ఇంక్లినేషన్ ఉండి పెద్దగా అయినా కూడా షుగర్ ఐటమ్స్ ఎక్కువ తింటారు. సో ఆబ్వియస్లీ ఒబేసిటీ అండ్ ఆ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. పలు వైద్య నివేదికల ప్రకారం పిల్లలు 2 ఏళ్లలోపు తిన్న ఆహార పదార్థాలని ఎక్కువగా తినేందుకు ఆసక్తి చూపిస్తారు. కాబట్టి తీపి పదార్థాలకు దూరంగా ఉంచాలి. ఇక్కడ అందరం గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే పసిపిల్లలకు అందించే ఆహార పదార్థాలు తల్లిపాలతో సమానంగా ఉండాలనేది వైద్య నిపుణులు చెబుతున్న ప్రధాన అంశం. అంటే అవి కూడా అంతే శ్రేష్టంగా ఉండాలనేది దాని అర్థం. అలా ఉండేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.